చదవడం గొప్ప, చదవడం గొప్ప, వినడం గొప్ప కదా, పాటించడం గొప్ప. అందుకే ఓ మాట చెబుతారు భారతంలో చమత్కారంగా. అభిమన్యుడు పోయట 13వ రోజు సాయంత్రం. ఆ రాత్రంతా అర్జునుడు ఓ పక్కన కూర్చొని ఏడుస్తూ ఉన్నట్టు, కొడుకు కదా. కృష్ణుడు ఇంకో పక్కన కూర్చున్నట్ట, ఆయన ఏడుస్తున్నట్టు. ఈయన ఏడుస్తున్నాడు ఈ చివర, ఆయన ఏడుస్తున్నాడు ఆ చివర. ఇద్దరు చెరొక బండ మీద కూర్చున్నారు. సరే, చూసిన వాళ్ళకి అర్జునుడు ఏడుపు ఆశ్చర్యం కలగల, వ్యాసుడు లాంటి మహానుభావులకి. కృష్ణుడు ఏడుపు ఆశ్చర్యం. ఈయన ఎందుకు ఏడవడం, ఈయన దేవుడు కదా, ఈయనకి అభిమన్యుడితో ఏముంది, ఎంతోమంది పోయారు. ఆయన వచ్చి అర్జునుడిని అడగలేదు, కృష్ణుడిని అడిగాట. వాడు ఏడుస్తున్నాడు, సరే మాకు అర్థమైంది, నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నట్టు. వాడికి భగవద్గీత అర్థం కాలేదని నేను ఏడుస్తున్నాను అన్నట్టు. నన్ను ఏం చేయమంటావు, అర్థమైతే ఇలా ఏడుస్తాడా? వీడు కొడుకు ఒక్కడే పోయాడా, దుర్యోధనుడు కొడుకు పోలేదా? నిన్నగాక మొన్న వీడి చేతిలో కర్ణుడు కుమారులు 3 పోలేదా? కర్ణుడు కుమారులను చంపినప్పుడు ఈయనకి ఏవో సంబరంగా ఉందా? వాళ్ళ అబ్బాయి పోయేసరికి ఏడుపు వచ్చిందా? నేను చెప్పింది ఏంటయ్యా భగవద్గీతలో? ఇది మనం గ్రహించాలి. భగవద్గీత చదువుతున్నామంటే ఏ శ్లోకమైనా ఒక్కటి మనం ఆచరణలో పెట్టదగింది రాసుకొని అది అయ్యాక ఇంకోటి చదవాలి, చదవక్కర్లేదు నువ్వు. యో నశోచతి నకాంక్షతి, దేనికి ఏడవకు, దేన్ని కోరకు, వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. కోరిక లేనప్పుడు ఏడుపు ఎందుకు ఉంటుందండి? కోరిక ఉంటేనే దుఃఖం. గౌతమ బుద్ధుడు మహాతపస్సు చేసి కనిపెట్టిన సత్యం ఏంటంటే కోరికలే దుఃఖాలకు మూలం అన్నారు. వేదం ఎప్పుడో చెప్పింది ఆ విషయాన్ని, వేదం ఎప్పుడో చెప్పింది. శ్రోత్రియస్య జాకామహ దస్య, శ్రోత్రియస్య జాకామహ దస్య, ఆనందవల్లి ఉపనిషత్తులో ఉంటుంది. ఎవడు వేదం చదువుకుని అకామహతస్య, కోరికలు లేకుండా ఉంటాడో వాడే లోకంలో దివ్యానందాలన్నీ పొందుతాడు. మనం కోరికల్లోనే కొట్టుమిట్టాడుతున్నాం. దేవుడి గుళ్ళో కూడా మనం కోరికలకే పెడతాం. ఏ గుళ్ళో ఎక్కువ కోరికలు తీరతాయంటే అక్కడికి వెడతాం. కోరికలు లేకుండా ఉండి గుళ్ళోకి వెడితే, నేను మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, మనం దేవుడి దర్శనాన్ని కోరుకోవడం కాదు, కోరికలు లేని వాడి దర్శనాన్ని దేవుడు కోరుకుంటాడు. వీడి మొహం నాకు కావాలి, వీడి మొహం నేను చూడాలి. ఏ కోరిక లేదు, నా దగ్గరకు వచ్చాడు, ఎంత పుణ్యాత్ముడు. కేవలం నన్ను చూడడానికి వచ్చాడు, వేరే కోరిక ఏం లేదు ఇక్కడ. ఆ స్థితికి మనం ఎదగాలి. అందుకని సూర్యుడు ఎప్పుడు గొప్పవాడు అవుతాడంటే నారాయణుడు. అందుకని మీరు రిలీజియన్ లేకుండా సైన్స్ ఏం చేస్తారండి? ఎంత అభివృద్ధి చేస్తే మాత్రం